APTS ICET aspirants get ready for web counseling. Within 1 week లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లోపల మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ లేవో అవి గ్యాదర్ చేసుకోండి. ఏమేమి కావాలి సర్టిఫికేట్స్ అనే దాని గురించి ఒక వీడియో చేశాను ఆల్రెడీ, అది చూడండి. నెక్స్ట్ ఈ వీడియోలో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను నేను. బెస్ట్ MBA అండ్ MCA కాలేజెస్ ఇన్ AP and TS. ఫస్ట్ వచ్చి మనం విజయవాడ అమరావతి రీజియన్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 SRM యూనివర్సిటీ, నెంబర్ 2 VR సిద్ధార్థ, నెంబర్ 3 లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్. ఇందులో స్పెసిఫిక్గా SRM యూనివర్సిటీ గురించి మనం చెప్పుకోవాలి. ఇందులో ఐసెట్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మాత్రమే తీసుకుంటున్నారు ఇంటేక్, అంతకుముందు లేదు. లాస్ట్ ఇయర్ నుంచి మాత్రమే ఐసెట్ నుంచి తీసుకున్నారు. అండ్ ఈ కాలేజ్లో వాళ్ళ ఫెసిలిటీస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ మీకు అవైలబుల్ ఫ్యాకల్టీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. వితౌట్ ఐసెట్ కనుక మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే 3 to 4 lakhs ఫీజు అవుతుంది. విత్ ఐసెట్ ఓన్లీ 90,000 per year మాత్రమే ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. అండ్ VR సిద్ధార్థ అండ్ LBRC, VR సిద్ధార్థ అండ్ LBRC బోత్ రెండు మంచి కాలేజెస్, మంచి ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి అండ్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఈ 3 కాలేజెస్ని ప్రిఫర్ చేసుకోండి ఆప్షన్స్లో, మీరు విజయవాడలోనే ఉండాలనుకుంటే. నెక్స్ట్ మనం గుంటూరు వైజాగ్ రీజియన్ గురించి మాట్లాడుకుందాం. వైజాగ్ రీజియన్లో వచ్చేసరికి నెంబర్ 1 ఆంధ్ర యూనివర్సిటీ, నెంబర్ 2 గాయత్రి విద్యా పరిషత్, నెంబర్ 3 అనిట్స్. ఈ 3 కూడా చాలా మంచి కాలేజెస్. ఆంధ్ర యూనివర్సిటీ గురించి స్పెసిఫిక్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎప్పటి నుంచో చరిత్రలో ఉంది. గాయత్రి అండ్ అనిట్స్ కూడా చాలా మంచి కాలేజెస్, మీకు మంచి ప్రోగ్రామ్, కరికులం, ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. వైజాగ్ జోన్లో కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ముందు ఇవి కన్సిడర్ చేయండి. నెక్స్ట్ మనం గుంటూరు రీజియన్ గురించి మాట్లాడుకుందాం. గుంటూరులోకి వచ్చేసరికి RVRJC ఈజ్ అన్ ఎక్సలెంట్ కాలేజ్, దట్ ఈజ్ మై ఫస్ట్ ఆప్షన్. అండ్ నెంబర్ 2 విజ్ఞాన్ యూనివర్సిటీ. ఈ రెండు కాలేజెస్లో కూడా ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి, ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. గుంటూరు రీజియన్లో కనుక మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ముందు ఇవి చూస్ చేసుకోండి, దీని తర్వాతనే ఇంకా మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం తిరుపతి గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. తిరుపతికి వచ్చేసరికి ఫస్ట్ SV యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ క్రియా. SV యూనివర్సిటీ ఈజ్ మై ఫస్ట్ చాయిస్, ఎప్పటి నుంచో ఉంది, ఫ్యాకల్టీ పర్ఫెక్ట్గా ఉన్నారు, క్లాసెస్, ప్రోగ్రామ్, కరికులం అండ్ ప్లేస్మెంట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ క్రియా. తిరుపతిలో కనుక మీరు చదువుదాం అనుకుంటే ఈ 2 ఆప్షన్స్ ఫస్ట్ చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు గోదావరి జోన్లో చదువుకోవాలని అనుకుంటే కనుక ఈ 3 కాలేజ్ ప్రిఫర్ చేయొచ్చు. JNTU కాకినాడ టాప్ నాచ్ కాలేజ్, శ్రీ విష్ణు కాలేజ్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఈ 3 కాలేజ్లోనూ మీకు ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్స్ అనేవి బాగున్నాయి. ఓకే, సో దీని తర్వాత మనం హైదరాబాద్ జోన్లో చూద్దాం. సో TS ఐసెట్ అండ్ AP ఐసెట్ నుంచి కూడా నాన్ లోకల్గా మీరు హైదరాబాద్ పిక్ చేసుకోవచ్చు. 15% కోటా ఉంటుంది మీకు. సో హైదరాబాద్లో వచ్చేసరికి VJIM విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, CBIT చైతన్య భారతి అండ్ మల్లారెడ్డి. ఈ 3 కాలేజెస్ కూడా బెస్ట్ ప్రోగ్రామ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ కోకరికులర్ యాక్టివిటీస్ పరంగా చూసుకున్నా కూడా ఈ 3 బెస్ట్. ఓకే గైస్, దిస్ ఈజ్ అవర్ లిస్ట్ ఆఫ్ బెస్ట్ కాలేజెస్. ఫస్ట్ వీటిని ప్రిఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఫర్దర్గా ఇంకేమైనా గైడెన్స్ కావాలంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి, మీకు ఫర్దర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా.